నమస్తే అండి. నమస్తే అండి. సెప్టెంబర్లో మోడీ గారు రిటైర్ అవుతున్నారని చెప్పేసి ముంబైలో చక్కర్లు కొడుతుంది ఒక న్యూస్. ఏంటి ఆయన రిటైర్ అయిపోవాలంటారా వయసు రీత్యా? ఆ రూల్ అవుట్ ఉంది కదా. ఆయన రిటైర్డ్ అవ్వడం అంటే మనకు ఆల్రెడీ బంగ్లాదేశ్ చూసాం పరిస్థితులు. షేక్ హసీనా ఎలాగో ఆవిడ దిగడము, మొత్తం దేశమంతా అల్లకూలం అవ్వడము. అలాగే ఇక్కడ కూడా కుట్రలు, ఎందుకంటే ఇక్కడ కుట్రలు పన్నే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన పక్కకే ఉంటారు, మనకు అనిపించరు. అలాంటి పన్నాగాలు పన్నే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఉండడమే మేలు. ఒకవేళ ఆయన రిటైర్డ్ అయినా సరే ఆయన లాంటి మనిషి కావాలి మనకు. కానీ ఉన్నారు, దేవుడి దయ వల్ల మనకు యోగి గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు, బ్యాకప్ అయితే ఉన్నారు. కానీ ఆచితూచి అడిగేయాలని చెప్పి, ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాము చాలా గుంట నక్కలు వెయిట్ చేస్తున్నారు మోడీ గారుని దింపాలని చెప్పి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక ఊరిలో ఒక అతను బుర్ర ఊదుకుంటూ వస్తాడు. అతను ఊదుకొని వచ్చే క్రమంలో ఏమవుతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకు ఆ బుర్ర ఊదే శబ్దము చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. వాళ్ళు తిట్టడం మొదలు పెడతారు, బుర్ర ఊదకు ఆపని చెప్పి. కానీ ఆయన ఊదుకుంటూనే వెళ్తాడు. ఆయన వెనకాల కొన్ని వందలు లక్షలు వేల మందులు జనాలు కూడతారనమాట. ఎందుకు, ఆయన ఊదుడు అలా ఉంటుంది, ఆ వైబ్రేషన్. కానీ వీళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకు అది ఇబ్బందికరంగా మారి వాళ్ళు ఏం చేస్తారు, ఇతను తిట్టడంతో పాటు కొట్టడం మొదలు పెడతారు. ఇంటికెళ్ళి విసిరేస్తారు. అది దాంతో ఏదో కొట్టడం మొదలు పెడతారు. ఆ కొట్టుడుకు ఇది పాపం రక్తమయం అయిపోతాడు. కానీ ఆయన ఊదడం మానుకోరు. ఎందుకంటే ఈయన ఊదే వైబ్రేషన్లో వీళ్ళ ఇండ్లలో ఉన్న అటుకుల కింద, సోఫాల కింద, మంచం కింద, ఫ్రిడ్జ్ కింద, గ్యాస్ వెనకాల పాము గుడ్డులు పలగొడుకుంటా పాము పిల్లలు బయటకు వస్తుంది. ఆ పాము పిల్లలు రప్పించడానికే ఈయన అది ఊదుకుంటూ వస్తున్నాడు. దేని గురించి, వీళ్ళని కాపాడుకోవడానికి, నన్ను కాపాడుకోవడానికి. ఆ కాపాడే మనిషి ఎవడో కాదు, మన నరేంద్ర మోడీ గారు. ఆయన ఊదుడు కనుక బంద్ అయితే ఈ పాములు మనల్ని మింగేస్తుంది. ఈ పాములు మనల్ని మింగేయకుండా ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఆయన పనిని ఆయన చేయనివ్వండి. ఎందుకంటే ఆయన ఉన్నందుకే ఈ దేశం ఇలా ఉంది. ఆయన దిగిపోయింది అనుకోండి, వీళ్ళు మన దేశాన్ని సర్వనాశనం చేస్తారు ఈ దళితులు. నిజంగా ఈయన ఉన్నంత వరకే మన దేశము. ఈయన పోయిందంటే మన దేశం మర్చిపోవాలి. ఎందుకంటే అఖండ దేశం ఉండేది, అఖండ భారతం అనేవాళ్ళు. ఆ అఖండ భారతం ఇలాంటి దళితుల వల్ల దేశాన్ని పీక్కొదిని ఈరోజు మనం మిగిలిపోయిన భారతదేశము. ఈ భారతదేశం కనుక మనం కాపాడుకోకపోతే మనం ఏ దేశానికి వెళ్తారు? హిందువులారా, ఏ దేశం ఉంది? ఇది ఒకటే చివరి దేశము. ఇప్పటికైనా మేల్కుంటారా, బయటికి వస్తారా, రండి. లేకపోతే ఈ శైతాన్లు ఇప్పుడు బంగ్లాదేశీలో చూడండి, రాదు సైఫ్ అలీ ఖాన్నే వదలలేదు. నిన్ను వదులుతారా? గమనించండి, బయటికి రండి, దేశాన్ని కాపాడకూడదు. అంటే ఆయన రిటైర్ అవుతారంటే రిటైర్ అవనివ్వకూడదు అంటారా? ఏమండి, ఆయన రిటైర్ ఒప్పుకోకూడదు అంటారా ప్రజలు? ఆయన అయినా కానీ మనకు ఒక బ్యాకప్ ఉన్నారండి, యోగి గారు ఉన్నారు, చాలు. ఇంకా ఆయన బుల్డోజర్, ఆయన బుల్డోజర్. యోగి ఆదిత్యనాథ్ గారు బెస్ట్, సబ్కా బాపే.